హాయ్ హలో ఐఎమ్ డాక్టర్ నీలోఫర్ అండి. నేను యూట్యూబ్లో హెల్త్ గురించి, లైఫ్ స్టైల్ గురించి అండ్ మోటివేషన్ గురించి చాలా వీడియోస్ చేశాను. ఇంతకుముందు మీరు నా వీడియోస్ చూడకపోతే వెంటనే చూడండి అండ్ లైక్ చేసి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ మన టాపిక్ అయితే కిడ్నీ ఫెయిల్యూర్ గురించి. మరి మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. మామూలుగా అయితే కిడ్నీ ఫెయిల్ అయిందని, పాడైపోయాయని అంటూ ఉంటారు కదా, అలా వింటూ ఉంటాం మనం. మరి ఈ కిడ్నీలు పాడవటం అంటే ఏంటంటే, కిడ్నీలో కొన్ని నెఫ్రాన్స్ అనే యూనిట్స్ ఉంటాయన్నమాట, భాగాలు. ఈ నెఫ్రాన్స్ పనిచేయటం అనేది తగ్గిపోయి అవి నశించిపోతే కనుక దాన్ని కిడ్నీ ఫెయిల్యూర్ అని అంటాం అనమాట. ఇది నెఫ్రాన్స్ అనేవి కిడ్నీస్ 10 నుంచి 15% వరకు అంతవరకే పనిచేసే వరకు కూడా ఒక్కొక్కసారి కిడ్నీ ఫెయిల్యూర్ అనేది సిమ్టమ్స్ అంటే లక్షణాలు ఏమీ తెలియవు. ఈ నెఫ్రాన్స్ పనిచేయటం, ఇవి నశించటం వల్ల ఏమవుతుందంటే క్రమంగా కిడ్నీ పనితీరు అనేది బాగా తగ్గిపోతుంది. అప్పుడు పూర్తిగా కిడ్నీ ఫెయిల్యూర్ అనేది నెమ్మదిగా వచ్చేస్తుంది అనమాట. మరి కిడ్నీ ఫెయిల్యూర్లో ఎలాంటి లక్షణాలు ఉంటాయి అంటే, ముఖ్యంగా ఈ బాగా అలసటగా ఉండటము, తర్వాత వాంతి వచ్చినట్టు ఉండటము, వాంతులు అవ్వటము, ఆకలి లేకపోవటము, దురదలు రావటము శరీరం పైన, ఇలాంటి లక్షణాలు ఉంటాయి. అయితే ఫస్ట్లో ఏంటంటే యూరిన్ బాగా నడుస్తూ ఉంటుందన్నమాట. రాత్రిపూట కూడా యూరిన్ ఎక్కువగా నడుస్తుంది. దీనివల్ల ఇది కూడా ఒక రకమైన వార్నింగ్ సైన్ అనమాట, కిడ్నీలు పాడవుతున్నాయి అనటానికి. అంతేకాకుండా వీళ్ళకి నెమ్మదిగా ఏమవుతుందంటే ఈ సాల్ట్ అనేది అలాగా శరీరంలో పేరుకుపోయి ఒంటి మీద నీరు చేరుతూ ఉంటుంది. ఒంటి మీద నీరు చేరటం వల్ల వాళ్ళకి మొత్తం కాళ్ళల్లో, పొట్ట మీద, శరీరం మొత్తం వాపు రావటము, ముఖం మీద వాపు రావటము, ఇలా జరుగుతుంది. అప్పుడు ఏంటంటే యూరిన్ రావటం అనేది తగ్గిపోయి యూరిన్ తక్కువగా వస్తూ ఉంటుంది. అంతేకాకుండా ఈ లవణాల్లో కూడా అపక్రమతలు వస్తాయి. లవణాలు అంటే సోడియము, పొటాషియము, ఇలాంటి లవణాలలో అపక్రమత వచ్చి పొటాషియం అనేది పెరిగిపోతూ ఉంటుంది. ఇవి కాకుండా రక్తంలో ఎనిమియా అనేది కూడా కనబడుతుంది. ఎందుకంటే ఈ కిడ్నీలు రక్త కణాలని తయారు చేస్తాయి అన్నమాట. ఇవి పాడైపోయినప్పుడు రక్త కణాలు తయారవ్వవు కాబట్టి ఎనిమియా కనబడుతుంది. తర్వాత ఈ లక్షణాలన్నీ కూడా కిడ్నీలు 75% పాడైపోయాకే కనబడతాయి. మరి బ్లడ్లో ఏంటంటే బ్లడ్ యూరియా, సీరం క్రియాటినిన్, వీటి లెవెల్స్ కూడా పెరుగుతాయి. తర్వాత గ్లోమెరులర్ ఫిల్ట్రేషన్ రేట్ అని ఉంటుంది, దాంట్లో కూడా తేడాలు వస్తాయి. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. మరి ఇలాగా ఎందుకు జరుగుతుంది అంటే, చిన్నప్పటి నుంచి ఏమైనా కిడ్నీ సమస్యలు ఉన్నా, లేకపోతే వయసు ఎక్కువగా పెరిగినా, ఇవి కాకుండా డయాబెటీసు, తర్వాత హైపర్ టెన్షన్ అంటే హై బీపీ అనమాట, ఇవి ఉండి కంట్రోల్లో లేకపోయినా, చాలా కాలం వరకు కంట్రోల్లో ఉంచుకోపోయినా ఈ కిడ్నీ సమస్యలు అనేవి, ఈ కిడ్నీ ఫెయిల్యూర్ అనేది క్రమంగా మొదలయ్యి కొంతకాలానికి పూర్తి కిడ్నీ ఫెయిల్యూర్ అనేది వస్తుంది. ఇది క్రమంగా మొదలైనప్పుడు వాళ్ళకి ఏమి లక్షణాలు ఉండవు కాబట్టి ఏం తెలీదు. ఒకేసారి కిడ్నీ ఫెయిల్యూర్ వచ్చాక మాత్రమే తెలుస్తాయి అన్నమాట లక్షణాలు. అయితే ఒక్కొక్కసారి ఏంటంటే అక్యూట్ కిడ్నీ ఫెయిల్యూర్ అని వస్తుంది. అంటే అప్పటికప్పుడు కిడ్నీ ఫెయిల్యూరు సిమ్టమ్స్ పూర్తిగా కనబడి వచ్చి అది ట్రీట్మెంట్ తీసుకోగానే తగ్గిపోతుంది అనమాట. అలాగా అక్యూట్ కిడ్నీ ఫెయిల్యూర్ అనేది ఒకసారి వచ్చి ఉన్న వాళ్ళకు కూడా తర్వాత భవిష్యత్తులో ఈ కిడ్నీ ఫెయిల్యూర్ అనేది క్రానిక్ కిడ్నీ ఫెయిల్యూర్ అంటారనమాట. అసలు కిడ్నీ ఫెయిల్యూర్ని అది ఎండ్ స్టేజ్ రీనల్ డిసీజ్ అని కూడా అంటారు. ఇది వస్తుంది అనమాట. అయితే ఇలా కిడ్నీ ఫెయిల్యూర్ వచ్చినప్పుడు ఒక్కొక్కసారి ఏంటంటే కొన్ని మందులకు కూడా ఈ కిడ్నీ ఫెయిల్యూర్ అనేది రావచ్చు. మరి ఇలా కిడ్నీ ఫెయిల్యూర్ వస్తే ఏం చేయాలి? ఆల్రెడీ ఈ కిడ్నీ ఫెయిల్యూర్ రాకముందే తెలుసుకునే కొన్ని పరీక్షలు ఉంటాయన్నమాట. మైక్రో ఆల్బుమిన్యూరియా అని, ఇలాగా ప్రతి సంవత్సరము ఈ బ్లడ్ యూరియా క్రియాటినిన్ లెవెల్స్ చేయించుకుంటా, వాటిలో ఏమైనా పెరుగుదల అనేది కనబడుతుంటే నోటీస్ చేసుకొని, పాత రిపోర్ట్లు జాగ్రత్త చేసుకొని, వాటికి ఇప్పుడు చేయించిన రిపోర్ట్స్ని కంపేర్ చేసుకుంటా
అలాగా మన శరీరంలో ఏమైనా సిమ్టమ్స్ కనబడుతున్నాయా, లేకపోతే వేరే ఏదైనా ఈ డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళు ఎక్కువగా జాగ్రత్త తీసుకుంటూ చేస్తూ ఉంటే చాలా వరకు దీన్ని డిలే చేయడానికి, రాకుండా చేసుకోవటానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఒకేసారి ఇలాగ బయటపడిపోయినప్పుడు ఏం చేయాలంటే వీళ్ళకి సాల్ట్ అనేది ఎక్కువ, ఈ శరీరం మీద నీరు వస్తుంది కదా, వాటి సాల్ట్ బాగా పూర్తిగా తగ్గించేయాలి. తర్వాత మాంసకృతులు అనేవి వీళ్ళకి తక్కువగా ఇవ్వాలన్నమాట. మాంసకృతులు తీసుకోకూడదు. తర్వాత ఈ లవణాల్లో అపక్రమతలు ఉంటాయి కదా, పొటాషియం అనేది పెరుగుతుంది కాబట్టి పొటాషియం ఉండే పదార్థాలు అంటే కొబ్బరి నీళ్లు, తర్వాత ఫ్రూట్స్, జ్యూసెస్ ఇలాంటివి ఇవ్వకూడదు అనమాట. ఇలాంటి పద్ధతులన్నీ పాటించాలి. తర్వాత వీళ్ళకి ఎనీమియా కూడా ఉంటుంది కాబట్టి ఈ ఎనీమియాని తగ్గించడానికి దానికి సంబంధించిన ట్రీట్మెంట్ చేయించుకోవాలి. అయితే వీళ్ళలో గ్యాస్కి వాడే యాంటాసిడ్స్ ఉంటాయి కదా, వాడకూడదు. ఎందుకంటే అల్యూమినియం కూడా ఎక్కువ ఉండి వాళ్ళలో అల్యూమినియం టాక్సిసిటీ కూడా వస్తుంది. అంతేకాకుండా వీళ్ళలో వైటమిన్ డి తక్కువ ఉంటే అది కూడా రీప్లేస్ చేయాలి. వీళ్ళకి శరీరం మీద నీరు ఉంటే నీరు తగ్గించే బిళ్ళలు కూడా వాడాలి. అయితే వీళ్ళకి డయాలసిస్ చేయాల్సిన అవసరము రావచ్చు. ఈ డయాలసిస్లో కూడా 2 రకాలైన డయాలసిస్లు ఉంటాయి. హీమోడయాలసిస్ అని, పెరిటోనియల్ డయాలసిస్ అని ఉంటాయి. ఎక్కువగా హీమోడయాలసిస్ మన దేశంలో చేస్తూ ఉంటారు. ఈ డయాలసిస్ ఎలా చేస్తారు, వాటి వల్ల ఏం దుష్ఫలితాలు ఉంటాయి, ఇవన్నీ కూడా నేను మీకు వేరే టాపిక్లో చెప్తాను. కాబట్టి ఈ కిడ్నీ పేషెంట్లకి, కిడ్నీ ఫెయిల్యూర్ ఉన్న వాళ్ళకి డయాలసిస్ అనేది చాలా తప్పనిసరి అనమాట. ఇది ఎన్ని రోజులు చేయించుకోవాలనేది, ఎంత ఫ్రీక్వెంట్గా చేయించుకోవాలనేది కూడా వాళ్ళకున్న కండిషన్ని బట్టి డాక్టర్లు డిసైడ్ చేస్తారనమాట. ఈ డయాలసిస్ ఒకవేళ ఎక్కువ రోజులు చేయించుకోవాల్సి వస్తుంది కాబట్టి వీళ్ళకి కిడ్నీ మార్పిడే ఇంకో రకమైన ఆల్టర్నేట్ పద్ధతి అనమాట. ఈ కిడ్నీ మార్పిడి చేయించుకోవడానికి సరైన దాతను చూసుకొని కిడ్నీ మార్పిడి చేయించుకుంటే వీళ్ళకి ఈ డయాలసిస్ వల్ల వచ్చే దుష్ఫలితాలు రాకుండా ఉంటాయి. మరి ఇదండి కిడ్నీ ఫెయిల్యూర్ గురించి, దానిలో వాడే ట్రీట్మెంట్ గురించి, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, లక్షణాల గురించి, తర్వాత ఎందుకు వస్తుందనే దాని గురించి. మరి మీకు ఈ టాపిక్ నచ్చితే వెంటనే లైక్ చేసి షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ మీరు చూడగలుగుతారు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.